మాతా శిశు ఆసుపత్రికి మహర్దశ వైద్య సౌకర్యాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మరియు కలెక్టర్. వివిధ అభివృద్ధి సౌకర్యాలను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణరావు. పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్, టిఫా స్కానింగ్ సెంటర్, కంటి శస్త్రచికిత్స, మాతా శిశులో 20 పడకల చిన్నపిల్లల వార్డ్, ఏసీ పేయింగ్ గదులను ఆరంభించిన ఎమ్మెల్యే మరియు కలెక్టర్. అధునాతన సౌకర్యాలతో అందరికీ అందుబాటులో సేవలు ఎమ్మెల్యే విజయ్ స్పష్టం. కలెక్టర్ సంస్కరణలతో ఆసుపత్రిలో అద్భుత సేవలు విజయరమణరావు ప్రశంస. కార్యక్రమంలో పాల్గొన్న డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, డిఎంఎన్హెచ్ఓ ప్రమోద్, ఎస్ఐ లక్ష్మణరావు, ఏఎంసీ చైర్మన్ ఈర్ల స్వరూప, కౌన్సిలర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది, నాయకులు. అధునాతన వైద్య సౌకర్యాలతో పెద్దపల్లి ఆసుపత్రిలో ప్రజలకు అద్భుతమైన వైద్య సేవలు అందుతున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్టింగ్, మహిళల కోసం ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ సెంటర్, కంటి శస్త్రచికిత్స, డెంటల్ కేంద్రం, మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఇంక్యుబేటర్ సౌకర్యాలతో కూడిన 20 పడకల చిన్నపిల్లల వార్డు, ఏసీ, నాన్ ఏసీ పేయింగ్ గదులు, పిల్లలకు వివిధ వైద్య సదుపాయాలతో కూడిన విభాగాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే విజయరమణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 6 మాసాల నుంచి ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడ్డాయని అన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విధుల్లో చేరిన తర్వాత ఆసుపత్రుల విషయంలో తీసుకువస్తున్న సంస్కరణలతో సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో కలెక్టర్ కృషి అభినందనీయమని ప్రశంసించారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తొందరలోనే 150 పడకల ఆసుపత్రికి అప్డేట్ చేసి అన్ని హంగులతో నూతన భవనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్లను సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్తో పాటు సిబ్బంది ఘన స్వాగతం పలికి సన్మానించారు. మన దగ్గర ఈ గ్రామాలలో మనం మెడికల్ క్యాంపులు ఉంటాయి కదా, ఏం పెరిగింది ఒక్కసారి సార్. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. మరి ఇవన్నిటితో పాటు ఏదైతే ఎంఆర్ఐ కానీ, తర్వాత సిటీ స్కాన్ కానీ, వాటిని కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడనే ఏర్పాటు చేస్తాం. తర్వాత డయాలసిస్ ఉందనుకుంటాం, మన దగ్గర డయాలసిస్ ఉంది. మధ్యలో కొంత రిపేర్ ఉండే రోజు 10-15 పేషెంట్లు. మనకు పేషెంట్స్ ఎక్కువ అవుతారని ఇంకా సరిపోతుంది అంటే కూడా దశల వారీగా, అంటే మనం ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చి దానికుంటా 4 months ఉంటుంది. మనం 4 months దీని మీద కాన్సన్ట్రేట్ చేసి 100 రోజులు పూర్తి అవుతుంది. 90 రోజులు అవుతుంది. నాకు ఈ 90 రోజులనే మనం దాదాపు ఇవన్నీ డెవలప్ అయినాయి. ఇక్కడ కలెక్టర్ గారు 100% చిత్తశుద్ధితో ఉన్నారు. అందరి పరిస్థితి జిల్లా కేంద్రం బాగు చేయాలనే కాన్సెప్ట్ ఉంది. వారికి నాది కానీ మన జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారికి కూడా సంపూర్ణ సహకారం ఉంది. మేమందరం కలిసి దీన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి
జిల్లా కేంద్రంలో ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వ దవాఖానగా ఉన్నటువంటి ఈ హాస్పిటల్ను ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ బోర్డులు ఉంటాయి. సూపర్ స్పెషాలిటీ బోర్డు ఉంటే దాన్ని దోస్తానికి అది సూపర్ స్పెషాలిటీ ఏముండే లేకపోతే సూపర్ స్పెషాలిటీ నుండి 4 ఏసీలు ఎక్కువ పెట్టి ఇంకో చేస్తే దానికి బిల్లు ఎక్కువ వేస్తే 2 నర్సు ఉన్నాడ మనం రూమ్లలో పెడితే ఇంత ఎక్కువ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా 8 రూమ్లను మరి ఇక్కడనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఏసీ ఉండాలి రేపు ఎండాకాలం అంత ఇబ్బంది పడి మాకు ప్రాబ్లం ఉంటుందంటే దానికి మినిమం రేట్ అంటే అదే కరీంనగర్కు హైదరాబాద్ పోతే రోజుకు 4,000-5,000 వసూలు చేస్తుంది. రోజు నాకు తెలిసి బిల్లు చేసి ఉంటాయని అవన్నీ 4,000-5,000 ఇది చేసేటువంటి అవకాశం. తర్వాత ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో అవసరానికి 1-2 ఇంకా వెంటిలేటర్లను కూడా 150 పడకల ఆసుపత్రి అయిన తర్వాత ఇంకా డాక్టర్లు వస్తారు, కొంచెం సిబ్బంది వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, దాంతోపాటు మనకు కొంచెం వెసులుబాటు వస్తుంది. అని ఆ టైంలో మనం 1 or 2 వెంటిలేటర్లు కూడా సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ టైం వచ్చాం. కాబట్టి రాబోయే 6 నెలలు ఎక్కువ కూడా టైం తీసుకుంటుంది. రాబోయే 6 నెలల్లోనే ఇవన్నీ కూడా కోటి దశలుగా చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. కాబట్టి మరి మా డాక్టర్స్ కూడా సూపరింటెండెంట్ గారు కానీ సీనియర్ డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు.